తమ వార్డులో 3 రోజులుగా నిర్వహిస్తున్న మహిళలకు ఉచిత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ శిక్షణ నేటితో ముగిసిందని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు గాడిపల్లి అరుణారెడ్డి అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 21వ వార్డులో నిర్వహిస్తున్న ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ తీసుకున్న మహిళలకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్ శైలజ ప్రసన్నతో కలిసి అరుణారెడ్డి మాట్లాడారు. గృహిణులుగా ఇంటికి పరిమితమైన మహిళలకు ఉపాధి కోసం 3 రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తమ వార్డు నుండి కాకుండా ఇతర వార్డుల నుండి కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శిక్షణ తీసుకున్నారని తెలిపారు. హైదరాబాద్ నుండి సిద్దిపేటకు వచ్చి ఉచితంగా మహిళలకు శిక్షణ ఇచ్చినందుకు గాను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ శైలజ ప్రసన్నకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని పేర్కొన్నారు. తమకు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అరుణారెడ్డికి వార్డు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. 3 days ఈ ప్రోగ్రాం నేను సిద్దిపేట పట్టణంలో చేయడం జరిగింది. ఇది అనుకోకుండా మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో మహిళలు కూడా డైలీ 3 days కంటిన్యూ వచ్చిన వాళ్ళేమో 50 మెంబర్స్, వన్ డే వచ్చిన వాళ్ళు 2 day వీలు కాని వాళ్ళు సెకండ్ డే కూడా ఆర్టికల్ 1-2 days కలిపి కూడా చేయడం జరిగింది. వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళని ఏ మాత్రం కూడా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకు హ్యాపీనెస్తో చాలా వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళు ఎంతో సంతోషంగా చేయడానికి ముందుకొచ్చారు. వారు మేము అన్న టైం కంటే కూడా ఇంకో గంట సేపు ఎక్కువ చేసుకుంటాము అనే అభిప్రాయంతో వాళ్ళు సంతోషంగా చేయగలిగారు. వాళ్ళు చేసిన వస్తువులు కూడా వాళ్ళ టాలెంట్ని ఇంట్లో ఉన్న గృహిణులు కూడా ఇక్కడ ఆ వస్తువులను చూస్తే నిజంగా ఇంత ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి టాలెంట్ ఉందా మహిళలకు, అలాంటి కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళు కూడా ఎంతో ఈరోజు నన్ను అభినందిస్తున్నారు. అంతకన్నా నేను చెప్పేది ఏంటంటే ఇంకా ముందు కూడా ఇలాంటి ఏవైనా కొత్త అవకాశాలు వచ్చినా నేను మహిళల కోసం మాత్రం ముందుండి ఖచ్చితంగా నేను ఈ కార్యక్రమాలను చేస్తానని చెప్పి మహిళలకు నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. నేను ఇంకా ముందు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా మహిళా మనులందరికీ కూడా. ఉమెన్స్ డే వస్తుంది కాబట్టి దాని సందర్భంగా కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ప్రత్యేకంగా నేను తెలియజేస్తాను. ఫస్ట్గా అరుణ గారికి చాలా సంతోషంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడము. ఈ విధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టము. ఇది ఒక అవకాశంగా భావించుకొని ఈ విధంగా ఎంతోమందికి ఇంట్లో ఉండి ఎన్నో ఇష్టంగా ఉంటాయి నేర్చుకోవాలని, కానీ ఇది ఒక అవకాశం కల్పించిన అరుణ గారికి చాలా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ఒక 2-3 hours ఈ 3 రోజుల నుండి చాలా హ్యాపీగా మాకు నచ్చిన పని హ్యాపీగా చేసుకున్నాము. శైలజ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఏ విధంగా చేయాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.